మత విద్వేషాలు రెచ్చగొట్టి మతపిచ్చి తలకెక్కిన తీవ్రవాదులు ఎలా ఉంటారంటే వారు దేనికైనా తెగిస్తారు. అవసరమైతే గోహత్యలు చేయడానికి అయినా, చివరికి దేవీ దేవతలను అసభ్యంగా చిత్రీకరించడానికి కూడా వెనకాడరు. ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో ఒక ఆలయం గేటు వద్ద ఆవు దూడ తల దొరికిందనే పుకార్లు సోషల్ మీడియాలో వ్యాపించడంతో జనం గుమిగూడారు. కొద్దిసేపటికే కొన్ని హిందూ సంస్థలతో సంబంధం ఉన్నటువంటి దాదాపు 2 డజన్ల మంది ఏం చేశారంటే ముస్లింలకు చెందినటువంటి హోటల్లో చొరబడి దాడులు ప్రారంభించేశారు. పోలీసులు వారిని లాఠీచార్జ్ చేసి ఆ ముష్కర గుంపును చెదరగొట్టేశారు. ఇలా ముస్లిం రెస్టారెంట్లలో దాడులు జరపడానికి కారణం ఏంటంటే ముస్లింలలో ఎవరో ఆవు దూడను చంపి దాని తలను తీసుకొచ్చి మందిర్ గేటు వద్ద పడేసి వెళ్ళిపోయారనే వదంతు సోషల్ మీడియాలో వ్యాపించడమే ఈ గొడవలకు కారణమైంది. అయితే ఇక్కడ గమ్మత్తైనటువంటి విషయం ఏమిటంటే పోలీసుల విచారణ మరియు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలనలో తెలిసినటువంటి విషయం ఏంటంటే చెట్ల పొదల నుండి ఒక కుక్క ఆవు దూడ తలను తీసుకొని దాన్ని తింటూ దర్జాగా తీసుకువచ్చి మందిర్ గేటు ముందు వదిలి వెళ్ళిపోయిందని స్పష్టంగా సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది. అక్కడ ఏం జరిగిందంటే ఆ రోజు రాత్రి ఆలయం వద్ద ఉన్నటువంటి అడవి ప్రాంతంలో ఒక ఆవు దూడకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఒక కుక్క ఆ దూడను ఎత్తుకెళ్ళి దాన్ని తిని తలను నోట్లో పెట్టుకుని ఆలయం వద్దకు తెచ్చి అక్కడ కూర్చొని తినడం మొదలుపెట్టింది. ఇదంతా కూడా ఆలయం వెనుక ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిందని పోలీసులు స్పష్టంగా మీడియా కాన్ఫరెన్స్లో మరియు ప్రెస్ మీట్లో తెలియజేశారు. అయితే ఈ గొడవలకు సంబంధించినటువంటి వారిని ఆదివారం రాత్రి బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 172 కింద 7గురిని ముందస్తు నిర్బంధంలో ఉంచినట్లు క్రైమ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జగదీష్ చంద్ర ది ఇండియన్ ఎక్స్ప్రెస్ తో అన్నారు. ఈ కేసుకు సంబంధించి నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ ప్రకారం సుమారు 40 నుండి 50 మంది గుర్తు తెలియని సామాజిక వ్యతిరేక శక్తులు కలిసి బరేలీ రోడ్లోని షమా రెస్టారెంట్లో అలాగే సమీపంలోని ఇతర దుకాణాలను హల్ద్వానీ నగరంలోని వివిధ ప్రాంతాలలో అనవసరమైనటువంటి అల్లకల్లోలను సృష్టిస్తూ రాళ్లు రువ్వడం మరియు విధ్వంసానికి పాల్పడ్డారని, రోడ్డుపై పార్క్ చేసినటువంటి వాహనాలను కూడా ధ్వంసం చేశారని మరియు బాటసారులను కొట్టారు, అలాగే చంపేస్తామని బెదిరిస్తూ నగర వాతావరణాన్ని పూర్తిగా చెడగొట్టడానికి ప్రయత్నించారని, శాంతి భద్రతలను దెబ్బతీశారు అని ఆ ఎఫ్ఐఆర్లో పేర్కొనడం జరిగింది. వీరిపై బిఎన్ఎస్ సెక్షన్లు 115 సబ్సెక్షన్ 2, 125, 191 సబ్సెక్షన్ 1, 191 సబ్సెక్షన్ 2 అలాగే 324, 351 కింద నమోదు చేయబడినటువంటి ఎఫ్ఐఆర్లో 40 నుండి 50 మంది తెలియనటువంటి వ్యక్తులు నిందితులుగా పేర్కొన్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే జంతువులకు తెలియదు మనుషుల్లో ఇంత పగ, ప్రతీకారాలు, ద్వేషాలు ఉంటాయని. ఒకవేళ కుక్కకు తెలిస్తే అది అలా చేసేది కాదు. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే మనిషికి అలా చేస్తే తప్పు అని తెలిసినా తాను మనిషి అన్న విషయాన్ని మర్చిపోయి వైషమ్యాలు సృష్టించడానికి, వదంతులను వ్యాపింపజేయడానికి ఇలా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడు ఈ కుట్రలు. ఇవి కొత్తేమి కావు, గతంలో కూడా జరిగాయి. 13 ఏప్రిల్ 2023 ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో అఖిల భారత హిందూ మహాసభ సభ్యులు గోవును హత్య చేసి ఆ నేరాన్ని ముస్లింలపై నెట్టేసిన తర్వాత విచారణలో అసలు నిజం బయటపడిన తర్వాత పోలీసులు అసలు నిందితులను అరెస్టు చేయడం జరిగింది. అలాగే అక్టోబర్ 25, 2025న అలీఘర్లోని కొన్ని హిందూ దేవాలయాల గోడలపై ఐ లవ్ మొహమ్మద్ అని రాసి ముస్లింలపై తప్పుడు ఆరోపణలు చేసి హిందూ ముస్లింల మధ్య గొడవలను సృష్టించడానికి ప్రయత్నించినటువంటి 4 హిందుత్వ వ్యక్తులైన జీశాంత్ సింగ్, ఆకాష్ సారస్వత్, దిలీప్ శర్మ, అభిషేక్ సారస్వత్లను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఇది భూమి వివాదం కారణంగా ముస్లింలను తప్పుగా చిత్రీకరించేందుకు చేసినటువంటి ప్లాన్ అని బయటపడింది. అలాగే మే 2, 2025న బెంగాల్లో హిందూ ముస్లింల మధ్య మత కలహాలు రెచ్చగొట్టేందుకు సనాతన ఎక్తా మంచ్ సభ్యులు రైల్వే స్టేషన్ బాత్రూంలో హిందుస్థాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ జిందాబాద్ అని రాస్తూ పాకిస్తాన్ జెండాలు అతికిస్తూ అరెస్ట్ అయ్యారు. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. ముస్లింలందరూ శుద్ధ పూసలు, వాళ్ళు ఏం చేయట్లేదని నేను చెప్పట్లేదు. ముస్లింలో కూడా చాలామంది దుర్మార్గులు ఉన్నారు. అలాంటి వ్యక్తుల్ని ప్రతిసారి నేను ఖండిస్తూనే వస్తున్నాను. ఇలాంటి దుర్మార్గులు వాళ్ళు హిందువులలో ఉన్నా ముస్లింలలో ఉన్నా వారి లక్ష్యం ఒక్కటే, హిందూ ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం, వారి యొక్క స్వార్థపూరిత లాభాన్ని పొందడం. వీళ్ళ అంతిమ లక్ష్యం ఒక్కటే, ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో సెక్యులరిజాన్ని పూర్తిగా అంతం చేసేసి సామాన్య హిందూ ముస్లింల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందడం మాత్రమే వీరి యొక్క ఉద్దేశము. దీనికోసం అవసరమైతే గోహత్యలు చేయటానికైనా, దేవీ దేవతలను అసభ్యంగా చిత్రీకరించటానికైనా వెనకంజ వేరు. ఎందుకంటే ఇలాంటి చిల్లర పనులు చేసి ముస్లింలపై గెంటేయాలి కాబట్టి. వీళ్ళు దొరికారు కాబట్టి సరిపోయింది. దొరకకుండా
ఆగకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టే తీవ్రవాదుల అతిపెద్ద గ్యాంగ్ సోషల్ మీడియాలో 24/7 పనిచేస్తూనే ఉంది. కాకపోతే ఇలాంటి దరిద్రుల వల్ల సామాన్య ప్రజల్లో అనైక్యత పెరిగిపోతుంది. కాబట్టి ఇలాంటి తీవ్రవాదుల విషయంలో సామాన్య హిందూ ముస్లింలు అతి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి భారతీయుడిపై ఉన్నటువంటి కర్తవ్యం ఏమిటంటే మన భారతదేశంలో అన్ని మతాలను మనం గౌరవిస్తూ పరమత సహనంతో జీవించాల్సిన అవసరం ప్రతి భారతీయుడికి ఎంతైనా ఉంది. అప్పుడే మన దేశం విశ్వగురు స్థానంలో ఉంటుంది. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.